జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో పర్యటించిన అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న రైతులందరికీ రుణమాఫీ అవుతుందని రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంకులలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకుని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యంతో ఏర్పడిన అధిక వర్షాలతో వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని పేర్కొన్నారు. స్వయాన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేరువలో ఉంటూ సహాయక చర్యలు చేపట్టి వారిని ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారని వివరించారు. రుణమాఫీ విషయంలో రైతు సోదరులు ఎవరు కూడా అర్హత కలిగిన రైతు సోదరులందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని సాంకేతిక పరంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో బ్యాంకుల పరంగా ఆలస్యమైతే దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఎవరైనా చనిపోతే శివ రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేస్తా ఉన్న ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రెండవది, అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యం, భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగిన ధర్మిల స్వయాన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజలకు చేరువలో ఉండి ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టి వారు ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. ఎప్పుడు లేని విధంగా వరద సహాయక చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యి ప్రభుత్వం సూచనల మేరకు ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినాం. ప్రాణ నష్టం జరిగిన ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్కడ కూడా వెనుకాడకుండా వారిలాగా వారి ప్రభుత్వ హయాంలో వరదొచ్చినా, పంటను నష్టపోయినా, ఇళ్లల్లో నీళ్ళు వచ్చి ఇల్లు నష్టపోయినా, ఇల్లు కూలిపోయినా ఒక్కసారి కూడా నష్టపరిహారం ఇయ్యలేని 10 సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఇయ్యలేని తరుణంలో ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగానే పంట నష్టం జరుగుతాయి. ఆ పంట నష్టానికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఎన్యూమరేషన్ చేసి, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం ఎన్యూమరేషన్ చేసి వారికి పంట నష్టం కలిగించే పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా ప్రభుత్వం చేపడుతుంది. ఈరోజు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక సమస్యలు ఉన్నాయి. అధిక వర్షాల వల్ల జలాశయాలు పూర్తి స్థాయిలో నిండిపోయి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో సమృద్ధిగా ఉన్న తరుణంలో రేపు రాబోయే కాలంలో పంటలకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఇప్పుడు నష్టపోయిన రైతాంగ సోదరులకు అండగా ఉంటామని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. రైతులకు సంబంధించి వారి బాధల్లో ఉన్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతా ఉన్న వారికి సంబంధించి సహాయక చర్యల్లో పాల్గొనే బదులు దాన్ని రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు సంబంధించిన, ప్రత్యేకంగా బీఆర్ఎస్ సంబంధించిన వారిని ప్రజల పక్షాన మేము మళ్ళొక్కసారి వారికి హితవు చెప్తా ఉన్నాం.
రెండో అంశం వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు